కైలాస పర్వతం. హిమాలయాల్లో ఉండే ఈ పర్వతం పైకి ఇప్పటి వరకు ఎవ్వరూ ఎక్కలేకపోయారు. మౌంట్ ఎవరెస్ట్తో పోలిస్తే ఇది చాలా చిన్నది. అయినా ఎక్కలేకపోవటానికి కారణమేంటి? మన పూర్వీకుల కథనం ప్రకారం కైలాస పర్వతంపై శివపార్వతులు కొలువున్నారు అని, అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు నివసించే పాలసముద్రానికి దారి కూడా ఇక్కడి నుంచే ఉందని, అలాగే ఎన్నో ఏళ్ల నుండి వెతుకుతున్న శంబాల నగరానికి వెళ్లే దారి కూడా ఇక్కడే ఉందని చెప్తుంటారు. ఇప్పుడు చెప్పబోయేది వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఇటలీకి చెందిన రెయిన్హోల్డ్ మిస్నర్ 1980లో ఈ పర్వతాన్ని ఎక్కాలి అనుకున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతమైన మౌంట్ ఎవరెస్ట్ని అతను ఎక్కాడు. అతను అనుకున్నాడు, మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కగలిగిన నేను ఈ కైలాస పర్వతాన్ని ఎక్కలేనా అనుకుని కైలాస పర్వతం ఎక్కబోతూ ఉండగా అక్కడ ఉన్నవారంతా వద్దు వద్దు, కైలాస పర్వతం ఎక్కాలి అనుకోవద్దు, అక్కడ సాక్షాత్తు శివపార్వతులే కొలువై ఉన్నారు అని ఎంతమంది చెప్పినా వినకుండా ఆ పర్వతం పైకి ఎక్కుతాడు. సగం దూరం వెళ్ళాక అతనికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ ఆక్సిజన్ చాలా ఉంటుంది, కానీ ఆక్సిజన్ అతనికి అందడం లేదు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. మరికొంత ముందుకు వెళ్ళాక అతనికి జుట్టు గోర్లు పెరగటం మొదలయ్యాయి. అకస్మాత్తుగా అతని వయస్సు పెరుగుతున్నట్లుగా అతనికి అనిపిస్తోంది. ఎవరో అతని పక్క నుండి పిలిచినట్లుగా కూడా అనిపిస్తోంది. ఇలాంటి విచిత్ర అనుభవాల్ని చూసిన అతను నిజంగా కైలాస పర్వతంపై సాక్షాత్తు శివపార్వతులే కొలువై ఉన్నారని తెలుసుకొని, స్వామి నన్ను క్షమించు అని చెప్పి వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ కైలాస పర్వతంపై శివపార్వతులు కొలువై ఉన్నారు అని. ఇప్పుడు అందరూ చెప్పండి, హర హర మహాదేవ శంభో శంకర అని. సైనింగ్ ఆఫ్ స్వాతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.